ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ మిస్టేక్. చాలామంది అనుకుంటారు ట్రేడింగ్‌లో గెలవాలంటే ఒక మ్యాజికల్ స్ట్రాటజీ ఉండాలని. అందుకే వందల కొద్దీ ఇండికేటర్స్ మారుస్తూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌కి, నార్మల్ ట్రేడర్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ వారి చార్ట్ అనాలిసిస్ కాదు. వాళ్ళ మైండ్ సెట్. మనం ట్రేడ్ తీసుకునే ముందు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాం. కానీ ట్రేడ్ తీసుకున్న తర్వాత మార్కెట్ కొంచెం అటు ఇటు అవ్వగానే మనలో భయం మొదలవుతుంది. ఆ భయం వల్ల ప్రాఫిట్స్‌ని తొందరగా బుక్ చేసేస్తాం. లాస్‌ని మాత్రం గంటల తరబడి హోల్డ్ చేస్తాం. ఈ ఎమోషనల్ సైకిల్‌ని బ్రేక్ చేయడమే ట్రేడింగ్ ఇన్ ద జోన్ యొక్క టార్గెట్. 5 ఫండమెంటల్ ట్రూత్స్. మార్క్ డగ్లస్ ఈ బుక్‌లో 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. అవి మీ మైండ్‌లోకి ఎక్కితే మీకు అసలు భయం ఉండదు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మార్కెట్‌లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు. ఎంత పెద్ద న్యూస్ వచ్చినా అది ఫెయిల్ అవ్వచ్చు. యూ డోంట్ నీడ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ టు మేక్ మనీ. రేపు మార్కెట్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది మీకు ముందే తెలియాల్సిన అవసరం లేదు. మీ స్ట్రాటజీ మీకు ఎడ్జ్ ఇస్తే చాలు. ఎవ్రీ మూమెంట్ ఈజ్ యూనిక్. పాస్ట్లో మీకు ప్రాఫిట్ ఇచ్చింది కదా అని ఈసారి కూడా అదే అవుతుందని అనుకోకండి. ప్రతి ట్రేడ్ కొత్తది. అండ్ ఎడ్జ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ అన్ ఇండికేషన్ ఆఫ్ ఎ హయ్యర్ ప్రాబబిలిటీ. ఎడ్జ్ అంటే ఓన్లీ ఒక ఆపర్చునిటీ మాత్రమే, అది గ్యారంటీ కాదు. లాస్ ఈజ్ ఇన్ఎవిటబుల్. లాస్ అనేది ట్రేడింగ్లో ఒక పార్ట్ మాత్రమే, అది తప్పు కాదు, అది ఓన్లీ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. చాలామంది ట్రేడర్స్ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే బాధపడతారు లేదా రివెంజ్ ట్రేడింగ్ చేస్తారు. మార్క్ డగ్లస్ ఏం చెప్తున్నారంటే, యాక్సెప్ట్ దట్ యూ కుడ్ బి రాంగ్ బట్ ఇట్ డజంట్ మీన్ యు ఆర్ ఎ లాజర్. లాస్ అనేది బిజినెస్ ఖర్చు లాంటిది. ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాస్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఎమోషనల్ భారం నుండి ఫ్రీ అవుతారు. మీ రిస్క్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటే చిన్న చిన్న లాస్లు మీ క్యాపిటల్ని ఏమీ చేయలేవు. ఈ మెంటల్ యాక్సెప్టెన్స్ మీకు నెక్స్ట్ ట్రేడ్ మీద ఫోకస్ చేయడానికి కావాల్సిన క్లారిటీని ఇస్తుంది. దీనివల్ల మీరు ఒక పాజిటివ్ అండ్ విన్నింగ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోగలరు. మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక ఫ్రేమ్ మిస్ అయినా అవుట్పుట్ అనేది సరిగా రాదు కదా. ట్రేడింగ్ కూడా అంతే. మీ ట్రేడింగ్ ప్లాన్లో 5 కండిషన్స్ ఉంటే 5 మ్యాచ్ అయ్యే వరకు మీరు కేవలం ప్రేక్షకులు మాత్రమే. చాలామంది ఫోమో వల్ల 2 రూల్స్ మ్యాచ్ అవ్వగానే ట్రేడ్లోకి ఎంటర్ అయిపోతారు. అది ట్రేడింగ్ కాదు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. మీ ఎడ్జ్ ఎప్పుడు వస్తుందో మార్కెట్ మీకు చెప్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయడమే ఒక గ్రేట్ స్కిల్ అన్నమాట. సో ఫ్రెండ్స్, చార్ట్స్ కన్నా ముందు మీ మనసుని రీడ్ చేయడం నేర్చుకోండి. ఈ బుక్ చెప్పే మెయిన్ పాయింట్ ఒక్కటే: మార్కెట్కి భయపడకండి, మార్కెట్ని ప్రిడిక్ట్ చేయకండి, ఓన్లీ మార్కెట్ ఇచ్చే ఆపర్చునిటీని వాడుకోండి. మరిన్ని ఇలాంటి సైకాలజీ వీడియోస్ కోసం అండ్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫాలో చేసేయండి ట్రేడ్ విత్ డిసిప్లైన్. థ్యాంక్ యూ.